నువ్వెంత తాగో 90 వేసావని అడిగారు. నేను 90 అది 3 క్వార్టర్లు వేసానని చెప్పాడు. నాకు నిజంగా ఆ రోజు 3 క్వార్టర్లు వేసి మండలో అడుగుతున్నారా బాబు అనిపించింది. అవతలోడు వచ్చాడు, వచ్చి సార్కి ఒక 200 ఇచ్చే సరిపోద్దంటే వాడు వెనకాల నుంచి 500 కాయలు ఇస్తే ఆడంటాడు 500 చిల్లర ఇవ్వలేరు రా మళ్ళీ 200 ఇవ్వరా అంటాడు. అది నాకు అలా అంటే ముందు ఎంత తాగారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నా కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే నేను చిల్లర ఇవ్వాలంటే వాళ్ళకి చిల్లర ఇవ్వకపోతే మళ్ళీ ఆయన దగ్గర చిల్లర ఉండదేమో, చిల్లర ఇవ్వలేడేమో. ఆ టైంలో పక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే దాంట్లోనే అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చారు 500 ఎందుకు ఇచ్చారు, అందుకే ఆయన కోప్పడిపోయి మనం లెగ్ పెట్టేసేటరా 200 ఇస్తే సరిపోయింది కదరా. యాక్చువల్గా ఏంటంటే అది గొడవ, అది ఫస్ట్ ఇంకొక అతను గొడవ అయితే ఈడు వచ్చాడంటే వచ్చి ఇది చేసాడు. తర్వాత మళ్ళీ మీ అమ్మ నాన్న ఇప్పుడు ఇదే పొజిషన్ లో వదిలేమంటున్నాడు, ఇదే పొజిషన్ లో మీ అమ్మ నాన్న ఎవరొకరు గుద్దేసిన తర్వాత ఆడికి కూడా ఒక 500 తీసుకుని పంపించేస్తావని అడిగాను నేను. సార్ నాకు అమ్మ నాన్న లేరండి. అమ్మ నాన్న లేరు, అమ్మ నాన్న లేనప్పుడు ఎలా ఉండాలంటే అది ఏదో సమాధానం చెప్పిన తర్వాత కాసేపిన తర్వాత అంటాడు మా అమ్మగారు కాళ్ళు బాల్ వేస్తారు తీసుకురాడు. ఇప్పుడే కదా మరి అమ్మ నాన్న లేరని అంటే అమ్మ కాదు సార్ మామ అంటాడు వాళ్ళని. అంటే ఆయన ఆ ముందు తాగిన తర్వాత రకరకాలుగా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి, ఎలా అవ్వాలి, ఏదో సమాధానం చెప్పాలి వాళ్ళు. మళ్ళీ మేస్త్రి దగ్గర ఈయనంటాడు నేను ఇన్ఛార్జ్ అంటాడు. ఉన్నవాడిని కొట్టు లేనివాడికి పెట్టు అన్నది జగన్ హయాంలో జరిగింది. లేనివాడిని కొట్టు ఉన్నవాడిని పెంచు అన్నది చంద్రబాబు హయాంలో జరుగుతుంది. ఓన్లీ వన్స్ అమరావతి డెవలప్ చేస్తా, అది పెరిగిన తర్వాత నీ పిల్లలు బాగుపడతారు. ఇప్పుడు నా కడుపు నిండితే కదా నా పిల్లల్ని నేను పెంచుకోగలను. అమరావతి మొత్తం మునిగిపోయి ఉంది. అంటే ప్రతి సంవత్సరం నీళ్లు తోడుకోవడమే పనా వాన పడినప్పుడల్లా, అంటే ప్రతి సంవత్సరం నీళ్లు తోడుకోవడమే పనా వాన పడినప్పుడల్లా.